మా ఇల్లు పొదరిల్లు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇవాళ మా ఇంట్లో నేను శ్రీరామనవమి ఎలా దేవుణ్ణి అలంకరించుకున్నాను, ఎలా రెడీ చేశాను చూద్దాం రండి. శ్రీరామనవమికి ఇవి మా చెట్ల పూసిన పూలండి. దేవుడికి మాలగా అలంకరించానండి. ఇలా ప్రసాదం, పానకం, వడపప్పు, పాలు, దోసకాయ, ఇది వచ్చి పులగం చేశానండి. స్వామికి పొంగలి నైవేద్యంగా చేశాను. దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నానండి. ఇలా తయారు చేశాను దేవుణ్ణి. శ్రీరామనవమి పండగ అంటే నాకు చాలా ఇష్టం అండి. బాగా రెడీ చేసుకోవాలని, బాగా చేసుకోవాలని ఇట్లా మార్నింగ్ లేసి ముందు రోజే దీపాలన్నీ తోమి అన్నీ క్లీన్ చేసుకొని మార్నింగే 5కే లేసి దేవునికి అంతా ఇట్లా అలంకరించుకున్నానండి. గుమ్మం ముందు ఇట్లా రెడీ చేశానండి. పసుపు కుంకుమ పెట్టి ఇలా రెడీ చేశాను. ఇక్కడ పూలన్నీ ఇట్లా పెట్టి అలంకరించుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చేసుకున్నానండి శ్రీరామనవమి. తులసి కోట దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిందండి. ఇలా చేసుకున్నాను మా ఇంట్లో శ్రీరామనవమి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి.